హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం వెయిట్ చేస్తున్న ప్రజలకు, అదేవిధంగా మీ సేవలో రేషన్ కార్డు కోసం అప్లై చేసుకున్న ప్రజలకు వచ్చేసి శుభవార్త. పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త రేషన్ కార్డుల జారీకి ఏర్పాట్లు, ఫీల్డ్ వెరిఫికేషన్కు ప్రభుత్వం ప్లాన్, మీ సేవ ద్వారా వచ్చిన దరఖాస్తులపై పౌర సరఫరాల శాఖతో విచారణ. చూడండి, మీ సేవ ద్వారా ఎవరైతే రేషన్ కార్డుకు అప్లై చేసుకున్నారో ఆ దరఖాస్తులపై క్షేత్రస్థాయి విచారణకు ఏర్పాట్లు చేస్తుంది. విచారణ ఎవరు చేస్తున్నారంటే సివిల్ సప్లై అధికారులు ఇంటింటికి వెళ్ళి దరఖాస్తులను విచారిస్తున్నారు. సో మీ సేవలో ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళ ఇంటికి పౌర సరఫరాల శాఖ వాళ్ళైతే వచ్చి చెక్ చేసి మీ కార్డు వస్తుందా రాదా అనేది అప్పుడే టిక్ మార్క్ పెట్టడం జరుగుతుంది. సో మీ సేవ ద్వారా రాష్ట్రంలో 2,50,000 కుటుంబాలు అయితే దరఖాస్తు చేసుకున్నాయి. ఒక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 1,35,000 కుటుంబాలు అయితే దరఖాస్తు చేసుకున్నట్టు అంచనా. దరఖాస్తు విచారణ ప్రక్రియ పౌర సరఫరాల శాఖకు చెందిన ఆర్ఐలు, ఇతర అధికారులు పర్యవేక్షిస్తారు. సో ఎవరైతే మీ సేవలు అప్లై చేసుకున్నారో మీ సేవలు అప్లై చేసుకున్న వాళ్ళకి ఫీల్డ్ వెరిఫికేషన్ అయితే వస్తున్నారు అధికారులు. ఫీల్డ్ వెరిఫికేషన్ పూర్తి కావడానే కొత్త రేషన్ కార్డులు అయితే ఇస్తారు. అర్హులను గుర్తించేందుకు అధికారులు ఇంటింటి పర్యటనకు సిద్ధమవుతున్నారు. దరఖాస్తుల స్థితిగతులపై ఆరా తీస్తారు. ఇంట్లో ఉండే ఖరీదైన వస్తువులు, కార్, బైక్, విద్యుత్ బిల్లులు తదితర వివరాలు నమోదు చేస్తారు. ఇంటి యజమాని ఫోన్ నెంబర్, కుటుంబ సభ్యుల పేర్లు, నెలవారీ ఆదాయ వివరాలను కూడా సేకరిస్తారు. దరఖాస్తులు అందుబాటులో లేకుంటే ఫోన్ ద్వారా వివరాలు సేకరిస్తారు. ఇదండి, ఎవరైతే మీ సేవలు అప్లై చేసుకురో ఆ మీ సేవలు అప్లై చేసుకున్న వాళ్ళ ఇంటికి అధికారులు వస్తున్నారు. అధికారులు వచ్చి మళ్ళీ ఒకసారి మీరు చెప్పినవి అని కరెక్టా లేదా చెక్ చేసి మీకు రేషన్ కార్డు వచ్చేది ఉంటే వస్తుంది అని టిక్ పెడతారు, రాకపోతే రాదని టిక్ పెట్టేసి ఉగాది నుంచి అయితే కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని అయితే గవర్నమెంట్ డిసైడ్ అయ్యింది. ఇది అప్డేట్. వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.